మరి సోయా క్యాప్సికమ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా క్యాప్సికమ్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, yellow క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా, వేయించిన పల్లీలు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో మీల్ మేకర్ ముందుగా మనం నానబెట్టి పెట్టేసుకోవాలి. సో మీడియం సైజ్ తీసుకున్నానండి. ఓకే. సో దీంట్లో ఒక పొడి యాడ్ చేస్తున్నాను నేను. ముందు మనం ఆ పొడి రెడీ చేసుకున్నాం. ఓకే. స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ధనియాలు, అలాగే నువ్వులు, తర్వాత కొద్దిగా మసాలా దినుసులు అండి, చెక్క, లవంగాలు, అలాగే యాలకులండి. ఓకే. సో ఇక్కడ వేరుశనగ పలుకులు కూడా వాడుతున్నాను. అవి ముందుగానే నేను వేయించేసి పొట్టు తీసి పెట్టేశాను. ఓకే. సో మనకి ఫ్రైలో కొంచెం ఆ నువ్వులు పల్లీలు ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుందండి. సో లేకపోతే మనకి మెయిన్గా ఏంటంటే ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంటుంది. మీల్ మేకర్ కొంచెం మనకు చప్పగా ఉంటుంది, జీడిపప్పు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో కాబట్టి ఇలాంటివి మనం పొడులు అవి యాడ్ చేసుకుంటే సో ఆ టేస్ట్ మనకి ఎండింగ్లో చాలా బాగా తెలుస్తుంది. వుడెన్ స్పూన్ ఇస్తారా? సో ఎలాగో మసాలా దినుసులు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా గరం మసాలా ఇట్లా ఏమి సపరేట్గా అక్కర్లేదేమో. ఇంకా వేరే ఏ పొడులు కూడా ఏమి యాడ్ చేయట్లేదు. సో ధనియాలు దీంట్లోనే వచ్చేసాయి, మసాలా దినుసులు వచ్చేసాయి, పల్లీలు, నువ్వులు అన్నీ ఉన్నాయి. సో రెడీ అయిపోయిందండి. ఓకే. సో దీన్ని జార్లోకి తీసుకున్నాం. అలాగే దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పల్లీలండి. ఇవన్నీ కలిపేసి పొడి చేసేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇలా పొడి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఓకే. సో ఇది మనం చివర్లో యాడ్ చేస్తాం. సో కొద్దిగా ఆయిల్. ఓకే. సో ఇక్కడ క్యాప్సికమ్ మనకు ఈ కలర్స్ అన్ని మనకి ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో మన ఇంట్లో ఉండే గ్రీన్ది మనం రెగ్యులర్గా వాడే దాంతో మనం చేసేసుకోవచ్చు అండి. ఓకే. ఫస్ట్ పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు ఈ రెండే వాడుతున్నాను అండి. సో ఆవాలు కొంచెం చిట్టుపట్లాడేప్పుడు పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు. సో వీటితో పాటుగానే క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇక్కడే యాడ్ చేసేసుకున్నాం. ఓకే. సో గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అలాగే రెడ్ క్యాప్సికమ్. క్యాప్సికమ్ ముక్కలతో పాటు సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు. సో ఈ క్యాప్సికమ్ ముక్కలు కొంచెం వేగితే మనం మిగతావి యాడ్ చేస్తాం. ఓకేనా రాజు గారు? ఓకేనండి. ఇంకొద్దిగా వేగాలి. సో మామూలుగా అంటే మన క్యాప్సికమ్ హాఫ్ ఫ్రై అయిపోయినా మనకు టేస్ట్ బాగానే ఉంటుంది, కొంచెం కరకరలాడుతూ. అవును. ఓకే. నానబెట్టే జీడిపప్పు, ఓకే, అలాగే నానబెట్టేసుకున్న మీల్ మేకర్ అండి. సో పసుపు కూడా ఆప్షనల్ అండి, కావాల్సితే వేసుకోవచ్చు. సో పసుపు లేకుండా ఉంటే మనకు ఆ జీడిపప్పు, మీల్ మేకర్ కూడా కొంచెం వాటి ఒరిజినల్ కలర్లోనే కనిపిస్తాయి మనకి. సో వీటిలో అంటే ఆ పొడి అది లేకుండా మనం సింపుల్గా జీలకర్ర, ధనియాల పొడి ఇలాంటివి ఏదైనా యాడ్ చేసుకుని
చేసుకునేప్పుడు కొద్దిగా స్టార్టింగ్లో మెంతి కూర ఓకే చిన్నది కానీ పెద్దది కానీ అది యాడ్ చేసుకుంటే కూడా ఆ మేతి ఫ్లేవర్లో కూడా బాగా వస్తుంది. అంటే క్యాప్సికమ్ మేతి కాంబినేషన్ కూడా బాగా సెట్ అవుతుంది మనకి. లాస్ట్లో మనం రెడీ చేసి పెట్టేసుకుని పొడి అండి. సో ఎంత కావాల్స్తే అంత అవసరానికి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ పొడి యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువసేపు మనం వేయించుకోవద్దండి. ఓకే. అంటే పల్లీలు తర్వాత నువ్వులు ఈ రెండు కూడా ఉన్నాయి కదా, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత కొంచెం ఆ వేడికి తగిలితే ఏంటంటే వాటి లోపలికి వెళ్తుంది ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో పైనుండి కూడా కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే అండి, మరి ఫ్రై రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా క్యాప్సికమ్ ఫ్రై తయారు చేసే విధానం. ఒక ప్యాన్లో ధనియాలు, నువ్వులు, మసాలా దినుసులు వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన పల్లీలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన మీల్ మేకర్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా క్యాప్సికమ్ ఫ్రై రెడీ.